హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. నా ప్రియ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, బంధువులకు, కుటుంబస్తులకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, దేవునికి స్తోత్రములు. బాగున్నారండి? మీ బ్రదర్ ఎం సుదర్శన్ రాజు మీకు దేవుని వాక్యాన్ని అందించుటకు మీ ముందుకు వచ్చాడండి. మీరందరూ దేవుని వాక్యాలు శ్రద్ధగా వింటున్నారని తలుస్తున్నాను. ఒక సందేశము ఇప్పుడు 10,000 భాషలు, 10,000 మాటలు, ఎన్నెన్నో వాక్యాలు, రిఫరెన్స్లు చూపించి అర్థం కాకపోతే అది వృధా అండి. ఒక్క మాట మీ హృదయాన్ని పట్టుకుంటే మీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు దేవుని ఆత్మ, దేవుని కృపను బట్టి ఏమైతే విషయాలు నా మైండ్కి, నా యొక్క హృదయానికి నాతో మాట్లాడుతూ బోధిస్తూ ఉంటాయో అవే రికార్డ్ చేస్తానండి. ఉదయాన్నే నేను చేద్దామనుకున్నాను, కుదరలేదు, క్షమించండి. పర్సనల్ విషయాలు మీకు చెప్పను. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత నిన్న వివరించాను. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించమని ప్రభు నాకు నేర్పించాడు. అదే వాయిస్ రికార్డు నేను చేశాను, మీరు విన్నారు. సంతోషం అండి. దేవునికే మహిమ కలుగును. ఈరోజు నాకు దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, సమయమును వృధా చేయకు. టైమ్ ఈజ్ మనీ. మనం జనరల్గా అందరికీ తెలుసు సమయం యొక్క విలువ. ఈ సమయం పోతే మరలా తిరిగి రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం అండి. సమయము, కాలములు, దినములు ఎన్ని కూడా మనం గమనిస్తూ ఉండాలి. దినములు, ప్రభువా మా దినములను లెక్కింప నేర్పుమని మోషే గారు సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలును నడిపించేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ కొరకు, కృప కొరకు, దేవుని యొక్క వాక్కు కొరకు, ధర్మశాస్త్రము కొరకు, దేవుని అమూల్యమైన శక్తిగల మాటల కొరకు ఆయన సీనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఆయన దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం అండి. ప్రభునందు ప్రియులారా, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, సమయము, సబ్జెక్టు సమయం అండి. క్షమించండి, అంతరాయం కలిగినందుకు క్షమించండి. సమయం అనే సబ్జెక్ట్ని తీసుకొని మీకు అర్థమయ్యేటట్టు మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వాట్సాప్ స్నేహితులు 145 మంది ఉన్నారని మీకు చెప్పాను ఇదివరకు. అప్పుడు పెరగడం తరగడం జరుగుతుంది. దేవునికి మహిమ. కొంతమంది వింటున్నారు, కొంతమంది ఏమనుకున్నా కానీ దేవుని విలువ గల మాటలు, జీవము గల మాటలు, స్థిరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, మనకు మేలు కలిగించే మాటలు, ప్రయోజనకరమైన మాటలు మీకు వినిపించాలంటే ఆసక్తి దేవుడు నాలో పెట్టాడండి. నేనేదో గొప్ప సేవ చేసేస్తున్నాను కాదండి. దినములు చెడ్డవి కనుక ఇది రిఫరెన్స్ చెప్తానండి. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట గుర్తు చేశాడండి. ఇదందరికీ చాలాసార్లు మీరు వినుంటారు. నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, అమ్మలారా, తండ్రులారా, అంటే దైవజనుల్ని మనం ఆత్మీయ తండ్రులు అంటాం. తండ్రిని ఎవరిని పిలవద్దన్నాడు కదా ప్రభు. దైవజనులారా, దైవోపదేశం చేస్తున్నటువంటి దేవుని భక్తులారా, మీ అందరికీ తెలుసు దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తము చొప్పున తన పనిలో నడిపించుకుంటున్నాడు. మీరు ధన్యులు. మీ పాదములు ఎంతో సుందరములైనవి. గొప్ప ఆధిక్యతలు ప్రభు మీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అండి. ఇక్కడ అంతరాయము సాతానుడు కలిగిస్తున్నాడు, క్షమించండి. సమయాన్ని గురించి చెప్దాం అనుకునేసరికి ఏదో కాలం వస్తుంది, దాన్ని కట్ చేస్తున్నారు, మరలా చేస్తున్నారు. దాన్ని కట్ చేసి నేను వాక్యాన్ని కొనసాగిస్తాను. ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి, సమయము. తెలుగులో, ఇంగ్లీష్లో టైము, TIME. నాకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, అక్షరము తీసుకొని ఆ అక్షరాన్ని వాక్యానికి జోడీకరించి ఎబ్రివేషన్ అంటారండి. చూడండి, MBBS ఎబ్రివేషన్ ఎలాగో, బీటెక్ ఎబ్రివేషన్ ఎలాగో, డిగ్రీ చదువుకున్నాం కదా, CEC, HEC, ఇలాగా వాటికి అబ్రివేషన్లు ఉంటాయండి. నువ్వేం చదువుతున్నారంటే MBBS అంటే MBBS చదువుతున్నానని చెప్పే వ్యక్తికి ఆ MBBS యొక్క అర్థం తెలియకపోతే అతను చదువుకున్న చదువు వ్యర్థం.
ఇప్పుడు నేను బీటెక్కి వెళ్తున్నాను, దాని అర్థం తెలుసుకోకుండా బీటెక్ చదివానంటే వీడి బీటెక్ అంటే ఏంటో తెలీదు, వీడు బీటెక్ చేశాడంట. నమ్ముతారండి ఎవరైనా? నమ్మరు. అయితే ఎందుకు చెప్తున్నానంటే మనకు ప్రతి అక్షరము ప్రతి అర్థము తెలిసి ఉండాలి. తెలియకపోతే మీలో ఎవరైనా జ్ఞానము కొదుగు ఉన్న ఎడల వాడు ఎవరిని అడగాలంటే దేవుని అడగవలను, దేవుని అడగవలను. యాకోబు పత్రికలు ఉంటుందండి. ఇందాక మీకు రిఫరెన్స్ చెప్పబోయాను కదండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. దేవునికి స్తోత్రము. మీ అందరికీ కృతజ్ఞతలు, అదే వందనాలు. వింటున్నారు కదండి, విసుగుపడద్దు ప్లీజ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ చెప్పబడిన వాయిస్ రికార్డ్ని మీకు మేలుకరంగా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇందులో నిరుపయోగమైన మాటలు ఏమీ లేవండి. నేను కాన్ఫిడెంట్, ఎందుకంటే దేవుని మాటలు స్థిరమైనవి, విలువైనవి, శాశ్వతమైనవి. దేవుని యొక్క మాటల యొక్క ప్రాముఖ్యతను గత దినమును నిన్న ప్రసంగించడం జరిగింది. చూడండి, భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు గతించమని ప్రభువు నాకు నేర్పించాడు. ఆయన మాటలు స్థిరమైనవి, బలమైనవి, ఘనమైనవి, నిత్యము ఉంటాయండి. భూమి గతించిపోద్ది కానీ ఏది పోయినా దేవుని వాక్యము స్థిరముగా ఉంటుంది. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. భూమి మీద గడ్డిలాగా పోల్చాడండి. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోను, అన్నీ నశించిపోను. భూమి నశించిపోద్ది, అన్నీ నశించిపోతాయి. మన కంటికి ఒక సూత్రాన్ని చెప్తాను వినండి. ఆత్మావేశంతో చెప్తున్నాను అనుకోద్దు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా ప్రియ స్నేహితులారా, బ్రదర్స్, దైవజనులారా, మీకు తెలుసు, మీకు చెప్పవసరం లేదు. నేను చెప్పడంలో ఆనందపడుతూ ఉంటాను. దేవుని వాక్యం చూడండి ఏం మాటంటే, కంటికి కనిపించేటువంటి మనం ఏమైతే చూడగలుగుతున్నామో ఈ కనుగుడితో ఇవన్నీ అశాశ్వతములైనవి. దృశ్యములైన విషయాలన్నీ కూడా అదృశ్యములైన అవి అన్నీ కూడా అశాశ్వతములు, గతించిపోవును అన్నాడు ప్రభు వాక్యంలో. కంటికి కనిపించేవన్నీ కూడా గతించిపోయే ఒక రోజు దేవుడు నిర్ణయించాడండి. ఈ రోజులన్నింటినీ మనం ధ్యానించాలండి. అంతము రాబోతుంది, అంతము సమీపంలో ఉంది, బైబిల్ చెప్తుందండి. దినములు చెడ్డవి, ఆపత్కాలములు, అపాయకర దినాలు, దుర్దినములు బైబిల్ వర్ణించిందండి. నా కుమారుడా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నీవు స్మరణ తెచ్చుకో. హల్లెలూయా. నీ సృష్టికర్త నిన్ను దృష్టిస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు అందరి ముందు నటిస్తున్నావు, కానీ చీకటిలో అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు. అది చూసి దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఎల్లవేళలా నీతిగా, యథార్థముగా, ప్రభుకి ఇష్టడుగా నువ్వు జీవించాలని పరిశుద్ధాత్ముడు నిన్ను కోరుతున్నాడు. ఎవరు చూడనప్పుడు నువ్వు త్రొట్టిల్లిపోతున్నావు. ప్రభు అందుకే చింతపడుతున్నాడు. వద్దండి, దేవుడు సర్వాన్ని చూస్తున్నాడు. అగాధ భూమిలో కింద ఉన్నట్టు పాతాళంలో ప్రతిదీ దేవుడికి స్పష్టంగా కనబడుతుందంట. నీ హృదయం ఆయన తేటగా కనబడుతుందంట. నీ హృదయం దేనితో నిండిందో పరిశీలిస్తున్నట. హృదయ పరిశోధకుడు యెహోవాయేండి, యెహోవాయే. హల్లెలూయా. నేను దేవుడి వాక్యాన్ని సమయాన్ని బట్టి చెప్తుందండి. నాకు దేవుడిచ్చిన మాటలు ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయము భద్రంగా కాసుకో, నీ హృదయంలో నా మాటలు పెట్టుకో. నీ వాక్యము నాకు నెమ్మది కలిగిస్తుంది, శాంతినిస్తుంది, జ్ఞానం ఇస్తుంది. మీలో ఎవడైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలను. ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలి. మనం డబ్బులు అవసరమైనప్పుడు ఎవరికి దగ్గర బతిమాలి అడుగుతాం, కానీ జ్ఞానం ఇస్తారా వాళ్ళు? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభు చెప్పాడు. నీ హృదయంలో ఏమి నిండింది? వ్యర్థమైన మాటలా, పనికిమాల మాటలా, డాంబపు మాటలా, డాంబిక మాటలా? వద్దు, తీసే. శాశ్వతమైన జీవము గల స్థిరమైన ఆ వాక్యాన్ని నీ హృదయంతో నింపుకో. నా కుమారుడా, నా మాటలు నీ హృదయంతో పట్టుకొని నిమ్ము. చూడండి, ఈ మాటలు ఎవరైతే పట్టుకొని ఉంటారో వారిలో ఆనందము, సంతోషము, నెమ్మది ఉంటుంది. నీ మాటలు నాకు నెమ్మది కలిగించెను. ఇందాక ఏదో చెప్పబోయి గుర్తొస్తుందండి. ప్రభునామానికి మహిమ కలుగుగాక. దేవుని సన్నిధిలో సమయాన్ని గురించి చెప్పాలనుకున్నాను కదండి. సందర్భం అలా దాటిపోతూ ఉంటుంది. కాబట్టి మనము దేవుని అడిగితే, ప్రార్థిస్తే, నీలో జ్ఞానము కొదుగునేదని దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. వృధాగా నీ సమయాన్ని వృధా చేయొద్దు, సద్వినియోగం చేసుకో. కాబట్టి చెప్తానండి,
ఇది చెడు కాలము కనుక, కాలాల గురించి చెప్తాను కానీ సమయం గురించి, కాలాల గురించి, టైం గురించి మోషే గారు దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. మనకు బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మేఘముగా మనల్ని ఆవరించి సాక్షిగా ఉన్నారండి. మోషే గారు ఏమని ప్రార్థించాడు తెలుసా? దేవా ప్రభువా, తరతరములకు నీవే మాకు నివాస స్థలము, జ్ఞాన హృదయాన్ని కలిగించు అని సొలొమోను జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుని సన్నిధిలో అడిగాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. నీవేం అడుగుతున్నావు? 100 కోట్ల ఆస్తి కావాలా? ఈ భూమి మీద గొప్పవాడిని అయిపోలా? ఎప్పుడు గొప్పతనం అండి? దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంటే, అన్నిటికన్నా అమూల్యమైన వాక్యము, స్థిరమైన, శాశ్వతమైన, పరిశుద్ధమైన, జీవము గల మాటలు నీలో ఉంటే, మాటల గురించి కాదండి ఈరోజు ప్రసంగం. గమనించుకోండి. నేను ప్రసంగాన్ని ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడు బైబిల్ రిఫరెన్స్ అన్నీ తీసి చెప్తలేదు, నాకు దేవుడు ప్రేరేపించిన మాటలను మీకు రికార్డు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సమయము, ఈరోజు సబ్జెక్టు సమయము, దాన్ని టైం అంటారు. అయితే ప్రభు వాక్యలో ఒక మాట ఉందండి, ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడంట. మౌనంగా అంటే అనవసరమైన విషయాలు వాగడం, లొడ వాగుతూ ఉంటే మరి అందులో దోషం ఉంటుంది. కొన్నిసార్లు నాకు అతి వాగుడు ఎక్కిండి, నన్ను చాలాసార్లు దేవుడు గద్దించాడు. వాగుతూనే ఉంటాను. అయితే ప్రభు గద్దింపు ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, నీ నాలుక కంట్రోల్ పెట్టుకో కుమారుడా. కొద్దిగానే ఉండాలి భూమి మీద. మౌనంగా ఉండు, నేను నీతో మాట్లాడతాను, నీతో ముచ్చటిస్తాను. నువ్వు మోకాళ్ళు నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత మౌనంగా 10 నిమిషాలు ఉండు. నీకు ఒక సందేశాన్ని ఇస్తాడు. నీకు అవసరమైన, ఉత్తమమైన, శ్రేష్టమైన, ఉపయుక్తమైన మాటలను దేవుడు నీకు ఇస్తాడు. ఆ మాట ఆజ్ఞ వచ్చినప్పుడు మనము ఫాలో అయ్యాలి. మెల్లని స్వరము, ఒక అమధురమైన మెల్లని దేవుని స్వరము మనకు పక్క నుంచి వినబడుతుంది. కుడికైనను ఎడమకైనను మనం త్రొట్టుపోకుండా, తప్పిపోకుండా, తొట్టెలకుండా, పడిపోకుండా దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనకు నెమ్మదిస్తుంది. దేవుని మాట మనల్ని జీవింపజేస్తుంది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నేను ప్రభు కృపను బట్టి, ఈ మాటలు బట్టే బ్రతుకుతున్నానండి. నా ఆశ నా ప్రభువే. నాతో ఎప్పుడు మాట్లాడతాడా, నాకు ఎప్పుడు బోధ చేస్తాడా. ఒక మాట గుర్తొచ్చింది ఈ సందర్భంగా, నీ వలన ఉపదేశము పొందు నరుడు ధన్యుడంటాడు. నువ్వు పెద్దల సహాలు, ఈ యొక్క అధికారుల సహాలు, మనుషుల యొక్క సహాలు తీసుకోవద్దని నేను అన్నండి. అనుభవంతో కొంతమంది వారి జీవిత పాఠాలని, వారి జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలను, వారి సాక్ష్య జీవితాన్ని చెప్తున్నప్పుడు నీవు శ్రద్ధగా విని దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకుంటే అవి నీకు మేలు చేస్తాయి, నిన్ను బ్రతికిస్తాయి, నీకు నెమ్మదినిస్తాయి, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు నన్ను బ్రతికించాయండి. నేను ఎంతో బలహీనుడు. ప్రభు కృప, ఆయన వాక్యంతో బలం పొందుతూ ఉంటాను. ఆయన స్వరం వచ్చినప్పుడు నేను ఉజ్జీవింపబడతాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకే మన ఆదివారం మిస్ అవ్వకుండా ఏ కోటాలు దైవజనులు నిర్ణయించిన సంఘాలకు వెళ్ళి మరి ప్రార్థనలో పాల్గొని దేవుని మాటలు వినడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు ఆయన చూస్తున్నాడని గమనించి భక్తి నటించకుండా వినయ మనస్సుతో, దీన మనస్సుతో, ప్రభువా నీ సన్నిధికి నన్ను నడిపించావు నాయన, ఇక్కడికి తీసుకొచ్చావు నాయన, నీకు స్తోత్రం. ఏ సహవాసంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సహవాసం మానవద్దండి. దేవుడు ఆయన దైవజనులు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన స్వరాన్ని ఆనాడు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, అనేక మంది మోషే ద్వారా, ఆయన నాయకుల ద్వారా ఆయన మాట్లాడాడు. ఎలీషా ద్వారా, ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈనాడు అంచె దినములందు, చివరి దినాలందు, గడ్డు దినాలందు, అపాయ దినములందు, ఈ ఇంటర్నెట్ కాలమందు, ఈ చెడిపోయిన యుగమందు, ఈ అభిచార యుగమందు, ఈ యొక్క భ్రష్ట మనసులు కలిగినటువంటి, స్వార్థము కలిగినటువంటి ఈ మనుషుల మందు దేవుడు తన శక్తి గల మాటలను, జీవం గల మాటలను ఆయన వాక్యము ద్వారా అంచె దినములందు తన పరిశుద్ధాత్మ ద్వారా నీతో నాతో అనుక్షణము ముచ్చటిస్తూనే ఉంటాడు, మాట్లాడుతుంటాడు. నా కుమారుడా, ఆయన మెల్లని స్వరం మనకు వినబడుతూ ఉందండి. ప్రభునందు ప్రియ స్నేహితులారా, నాకు దేవుని మాటలంటే ఎంతో ఆనందం కలుగుతుంటుందో, చెప్పాలని ఆశ 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 ఆశ.
దేవునికి మహిమ కలుగును, ఆయనకి స్తుతి కలుగును. ఎల్లవేళలా సూర్యోదయం మొదలుకు సూర్యోదయం ఎప్పుడూ దేవుడికి స్తుతి కలుగును. అయితే మోషే సందర్భం ఎత్తుకున్నాం కదండి. ఆయన ఏమని ప్రార్థించాడంటే, తరతరములకు 90వ కీర్తన మనం చదువుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. దినముల గురించి అక్కడ రాయబడ్డది. దేవా, జ్ఞాన హృదయము మాకు దయచేయి, మా దినములు లెక్కింప నేర్పుము. ఏంటంటే దినములను లెక్కింపలేర్పు. నువ్వు ఇప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి, నీవు తప్పు చెప్పొచ్చు, కానీ కరెక్ట్గా దేవుడికి నీ దినాలు తెలుసు. ఒక నిర్ణయిస్తాడండి, ఇన్ని రోజులు బతకాలి, ఇన్ని కాలాలు, ఇన్ని టైం, ఇన్ని సమయం, సెకండ్లతో సహా ఆయన లిఖించి గ్రంథములో ఉంచాడండి. నువ్వు ఎప్పుడు దాకా బతుకుతో నీకే తెలియదు. అయితే హిజ్కియా గురించి మనకు తెలిసినప్పుడు దేవుడు నీ టైం అయిపోయింది, నేను చెక్కబెట్టుకో నీ ఇల్లును అని యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించినప్పుడు దేవుడు కృపగలవాడండి. ఆయన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. నీకు దీర్ఘాయువు కలగాలంటే సూత్రం బైబిల్లో పెట్టాడండి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ప్రేమించు. కొంతమంది ఆత్మీయంగా ఈ ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతో గౌరవిస్తారు, ఓకే, నో ప్రాబ్లం. అయితే దీని ఆత్మీయ అర్థం ఏంటో నాకు దేవుడు తెలియజేశాడండి. పైనున్నటువంటి పరలోకపు తండ్రి మనకు తండ్రి అయితే మరి తల్లి ఎవరు? డౌట్ వచ్చింది ఒకసారి. నేను ప్రభుని అడిగాను, ప్రభువా నాకు తల్లి ఎవరంటే, పైనున్నది సియోను, యెరూషలేము పట్టణము, సమాధాన పట్టణము, అదే నీ తల్లి. నీ తల్లి అది పైనటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణం, సియోను పట్టణము తల్లిలాగా మనకు దేవుడు ఒక్కడి తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తున్నాను. నీవు పరలోకము చేరాలి బిడ్డ, ఇది నీకు ఇక్కడ ఆనందము, సంతోషము, నీ కన్నీటి బాసు బిందులు తీర్చి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను. ఈ పాపాలన్నిటిని కూడా ఈ లోకంలో ఉన్న వాటిని జయించు, నా వైపు చూడు, నన్ను చూసి నీ ప్రయాణం కొనసాగించని ప్రభు చెప్పాడండి. దేవునికి స్తోత్రం. మీకు తల్లి అంటే పరమ తండ్రి, పరలోకమందున్న ప్రభువే మనకు పరమ తండ్రి అయి ఉన్నాడు. ఎవరిని తండ్రి అని పిలవద్దండి, మన తండ్రి యేసుక్రీస్తే. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త నీకు భర్త, నీకు తండ్రి, నీ స్నేహితుడు. ఎన్నో విధాలుగా మన ప్రభు నామాన్ని మనం ఇష్టంగా పిలుచుకోవచ్చు. తండ్రి, నాదా, 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 నాదుడా, పరలోకపు తండ్రి అని మనం తండ్రిని పిలుచుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది. తండ్రి, మా పిల్లలు నన్ను డాడీ అంటాక ఎక్కువ ఇష్టపడతారండి. నాకు ఆ పిలిపించుకోవాలని ఒక్కసారి బాధ కలుగుతుంది. వారికి ఏమీ చేయలేదు అంటే ఏమీ చేయలేదని కాదు, వారి కొరకు నేను త్యాగాలు ఎన్ని చేసి వారిని ప్రేమించాలని అనిపిస్తుంటుంది. అంటే తండ్రి, మన పరమ తండ్రి మన పట్ల కూడా ఆయన అంతా ప్రేమ కలిగి ఉన్నాడండి. మనము నశించిపోకూడదని ఆయన ప్రేమ, దేవుడు చాలా అల్టిమేట్ ప్రేమ చూపించాడండి. తన సొంత కుమారుని మన కొరకు ఇచ్చేసాడంట. ఆయన ఇంక మీరు అడుగుతున్నవి ఎందుకు ఇవ్వడం అని ఉందండి వాక్యంలో. ఇట్లనగా ఏమందుము మనకు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు 31వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే ఆయన ప్రేమను గురించి తెలుసుకోవాలి. నేను ఒక మాట ఎత్తుకొని ఇంకో 2 మాటలకు వెళ్ళిపోయిన అనుకోద్దు ప్రభునందు ప్రియులారా. అన్నిటికన్నా విలువైంది సమయము. ఆ సమయం గురించి వివరించే ముందు దేవుడు ప్రేమ సర్వోత్తమైనటువంటి దేవుని ప్రేమను కూడా నేను చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపించాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే తన ప్రాణాన్ని పెట్టుటకు కూడా వెనకాడలేదంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఇంకేముందండి ఇవ్వడానికి. చిన్న మంద, నేను ప్రేమించిన నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న మంద, భయపడకు. తన తండ్రి ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు, నా పిల్లలారా చిన్న మంద భయపడకు, తండ్రి పరలోక రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యాన్ని ఇస్తాడండి. ఎంత ఆనందం, ఎంత గొప్ప వాగ్దానం. వాగ్దత్త భూమిలో ఇశ్రాయేలు ప్రజలను ప్రవేశపెట్టడానికి 40 సంవత్సరముల అరణ్య మార్గములో కంటికి రెప్పవలే కాపాడుకుంటూ కోడి తన పిల్లలను రెక్కల కింద కాసుకొని ఆ సాతాను గ్రద్ద కింద పడిపోకుండా వాడు మనల్ని మృంగకుండా దేవుడు కాపాడండి. నేను ఆవేశం చెప్తున్నాను, మీరు ఏమనుకోదు ప్రభునందు ప్రియులారా. ఒక్క విషయం గుర్తొచ్చింది ఇప్పుడు. మనలను గెద్దైనటువంటి సాతాను వాడు కూరలు చాచుకొని, ఇక చూడండి, ఎలుగుబంటికి కూరలు ఉంటాయండి. ఒక సింహం పోల్చాడు, అది డూప్లికేట్ సింహం అండి. యూదా గోత్రపు సింహం మన దేవుడు. హల్లెలూయా. ఆయన చేతిలో పడుట భయంకరము. కాబట్టి భయపడండి, దేవునికి భయపడండి, మనుషులకి ఎవరికి భయపడవసరం లేదు. నిన్ను ప్రాణం తీసేస్తాను అంటే భయపడవసరం లేదు. నువ్వు యేసు అని శ్రీరామ అని లేకపోతే నీ పీక్ కట్ అయిపోద్దంటే
శ్రీరామ్ అని అనొద్దు. ఎందుకంటే నిజమైన దేవుడు అంటే నా మనసులో అనిపిస్తుందండి, ఒకవేళ ఎవడైనా నా పీకి తీసేస్తానంటే నేను ఒప్పుకోను. అంటే అంత విశ్వాసం శక్తి ఇస్తాడు దేవుడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో నిన్ను ఎలాగ నడిపించుకోవాలో చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన యెహోవాయే దేవుడు, ఆయనే రక్షకుడు. ఆ ప్రభువుని నమ్ముకున్న వారు బహుధన్యులండి. హల్లెలూయా. సబ్జెక్టులోకి వస్తానండి. సమయము అనే మాటలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? స మ య ము 4 అక్షరాలు కదండి. మరి ఇంగ్లీష్లో చూసుకున్నా టైము, సమయాన్ని ఏమంటారు? టైము. మోషే గురించి చెప్తూ టైంకి వచ్చేసాను కదండి. ఆ మోషే గారు ప్రార్థన చేసింది గుర్తు చేసి ఆ సమయం యొక్క ఎబ్రివేషన్ చెప్పి నేను దేవునికి మహికరంగా ఈ మాటలు మీకు దైవావేశంతో దేవుని ప్రేమతో చెప్తున్నాను. వినండి, వినయముగా చెప్తున్నాను, సాత్వికంగా చెప్తున్నాను. ప్లీజ్ వినండి నా ప్రియ స్నేహితులారా. మీరు చాలా ధన్యులు. నా వాయిస్ మెసేజ్ లైక్ చేస్తున్న నా కొరకు ప్రార్థించండి, ఓకేనా? ఇప్పుడు ఏమన్నాను నేను? సమయం గురించి 4 అక్షరాలు వివరించే ముందు మోషే గారు చేసిన ప్రార్థనను మీకు గుర్తు చేసుకొని మీరు 91 కీర్తనలు చదవండి. అందులో అంటాడు మోషే గారు, అది మీకు చెప్పి మరి నేను సమయాన్ని వివరిస్తాను. దేవుని స్తోత్రం. మనకి ఈరోజు వాగ్దానం ఏంటంటే, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వడం అంటే టీవీ సీరియల్ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, పనికిమాల ప్రోగ్రాం చూస్తూ, ఎన్నెన్నో వ్యర్థమైన వాటిని మన మనసు పెట్టి సమయాన్ని వృధా చేస్తున్నామండి. అలా చేయొద్దని ప్రభు వాక్యము ఖచ్చితంగా చెబుతుంది. మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి నాకు ఎప్పుడు ఒక సమయం దొరికిందంటే సైట్లోనే తిరుగుతూ మరి దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. అంటే నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, అలాగ చేయమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు నన్ను. నీ సమయాన్ని వృధా చేయదు. నీ జాబును చేసుకుంటూ ఖాళీ టైంలో నీ వర్క్ అప్డేట్ చేసేసుకొని అన్ని రిజిస్టర్లు రాసేసుకొని మరి వర్కర్లకు చెప్పాలని చెప్పేసి దేవుడికి మహిమకరంగా ఆయన మాటలను ధ్యానిస్తూ ఎల్లవేళలా దివారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. నాకు అట్టి ధన్యత భాగ్యాన్ని ఆయన యేసుక్రీస్తు కృప వల్లనే కలిగిందండి. యేసుక్రీస్తు కృప వల్లనే. దేవునికి స్తోత్రం. యొక్క మోషే గురించి చెప్పి మాటలు మరలా మోషే ప్రార్థనను గుర్తు చేసి మీకు సమయాన్ని వివరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, దినములు చెడ్డకాలము, చెడుకాలము, ఆపత్కాలము, ఉపదినాలు, అంచె దినాల్లో, చివరి దినాల్లో, యుగ సమాప్తిలో, దేవుడు రాకడ సమయంలో మనం ఉన్నామండి. మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ డేస్ ఉన్నాం మనం. ఎండింగ్ డేస్. ఈ భూమి ఆకాశంలో గతించిపోయే టైం వచ్చేసింది. అయితే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యాన్ని వెంబడిస్తూ వినుట మటుకే కాకుండా వాక్య ప్రకారం జీవించువారై ఉండండి అని ప్రభు వాక్యం యొక్క విలువ, ఆయన మాట యొక్క ప్రాధాన్యత, దానికన్నా గొప్ప విలువైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు కుమారుడా. నీ సమయం చాలా విలువైంది. సమయం పోతే మళ్ళీ తిరిగి రాదండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం. నేను ఇప్పుడే చనిపోయాను అనుకో, అంటే ఎగ్జాంపుల్. మరి మరలా ఈ వాక్య అంటే ఇక నాకు పాత క్షమించండి, ఇక నేను ఏం చేయలేను, మన్ను నిన్ను స్తుతించునా అన్నాడు బైబిల్లో. ఎందుకన్నాడండి? సమయం యొక్క విలువ తెలుసు కనుక. దావీదు అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, సజీవులే కదా నీ క్రియలు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యాలు ఈ ప్రపంచానికి ప్రజలకు బోధిస్తారు. కాబట్టి సజీవులుగా ఉంచిన మనము ధన్యులము. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు. అయితే మోషే ఏమని ప్రార్థించాడంటే, నేను చదువుకున్నాను, గుర్తుంది, మీకు ఉపయోగపడుతుందని. ఏమన్నాడు? ప్రభువా, మా దినములు లెక్కింప నేర్పు. చాలామంది నీ వయసు ఎంత అని అడుగుతుంటారు. అక్కడ విషయంలో అబద్ధం ఆడుతూ ఉంటాడు. మనం కరెక్ట్గా చెప్పాలండి. దేవునికి స్తోత్రం. కొంతమంది అక్కడే ఆగిపోతారు, 25 సంవత్సరాల దగ్గర ఆగిపోతారు. 16 అమ్మాయిలు జనరల్గా మాట్లాడుతున్నాను. 16 అంటే పాటలు కూడా దాని మీద రాస్తున్నారు. అంటే మనకు వాటితో పని లేదు మనకి. అయితే ఇక్కడ కరెక్ట్గా నీ దినాలన్నీ, అందుకే బర్త్డేలు చేసుకుంటారు చాలామంది. ఇది 50వ సంవత్సరం, ఇది 60వ సంవత్సరం అని వారు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము సమయాన్ని దేవుడి సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయం ఎంత అయిందండి? మధ్యాహ్నం అయింది. మధ్యాహ్న సమయం అందు ఇంచుమించు 12 గంటలకు 3 గంటలకు మరి దేవుని ప్రార్థించి దేవుని మందిరానికి వెళ్ళారండి. సమయం కూడా బైబిల్లో చక్కగా రాయబడింది.
అయితే సమయాన్ని గురించి ఉపన్యాసం నేను త్వరగా ముగించి మోషే గారు మాట ఏమనంటే, మనకు జ్ఞాన హృదయం కలిగి చేయ ప్రభా, మా దినాలు మా యొక్క సమయాన్ని మా బర్త్డేలు గుర్తు చేసుకో లెక్కింప నేర్పు అని. అందుకే చాలామంది బర్త్డేలు చేసుకునేటప్పుడు ఎన్నో సంవత్సరం ఆ క్యాండిల్స్ మీద ఆ కేక్ మీద రాసుకొని ఆ దినాలు ఇన్ని అయ్యి ఇది 52వ సంవత్సరము. నాకు ఇప్పుడు 50 వెళ్ళిపోయి 51వ సంవత్సరం వస్తుందండి. ఇప్పుడు ఏప్రిల్లోనే నేను 15వ తారీఖున జన్మించాను. దేవునికి మహిమ కలుగును. అది దాటిపోయింది అనుకుంటున్నాను. పర్లేదు, నేను దేవుని కృపను బట్టి సజీవుల సంఖ్యలో బ్రతికున్నాను. నా కొరకు ప్రార్థించండి. ఇప్పుడు అసలు సబ్జెక్టుకి వద్దామండి. మనము సమయాన్ని ఎలాగూ సద్వినియోగం చేసుకోవాలి. క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మనము సమయాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలను. నేను తీసుకున్న అంశం ఏంటంటే, నీ టైంని ఎలా యూజ్ చేసుకున్నావు. ఇప్పుడు కుటుంబ పోషణ వరకు, జీవ సాధన కొరకు, కుటుంబంలో ఉన్న అవసరాల కొరకు, బ్రతకడం కోసం, తినడం కోసం, పిల్లలు పెళ్లి చేయడం కోసం మరి సమయాన్ని ఆఫీసు వారు మనకు అధికారులు మన యజమానుల కింద పనిచేయడానికి సమయం ఉంది. అయితే ఈ సమయాన్ని ఏం చేస్తున్నాం డివైడ్ చేసుకోండి. యూజ్ చేస్తున్నామా, సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా వేస్ట్ కాకుండా దాని ధర్మం ప్రకారం నడుచుకోవాలి. ఇది మోషే దినములు లెక్కించవాలి. సమయములో ఎన్ని అక్షరాలు చెప్పండి? 4 అక్షరాలు కదా. అనగా నీ సమయం అంతా కూడా సత్యముతో నిజముగా సత్యస్వరూపుడైన దేవుని ఆత్మ కలిగి ఉండాలి. లేకపోతే నీ సమయం వృధా అయిపోద్ది. శరీర క్రియలు, శరీర ఆలోచనతో ఉంటే నీ సమయం వృధా అయిపోద్ది. సత్యస్వరూపుడైన ఆత్మను కలిగి సత్యము చెప్పుతూ, సత్యమును అనుసరిస్తూ, సత్యమునే పలకవల్లు. సత్యమేవ జయతే అని అన్నారు కదండి. అనే అక్షరానికి సత్యవంతుడైన యేసుని కలిగి ఉండాలి. ఎప్పుడు ఆయన కలిగి ఉండాలి, సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. కాబట్టి అనే మాటకు మరి సత్యమును పలుకుతూ, సత్యమును చెప్పుతూ, సత్యమును అనుసరించు, సత్యమునే వెంబడించాలి. మనము దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. ఈ విషయం గుర్తుపెట్టు. మొట్టమొదటి పాయింట్ దేవునికి స్తోత్రం. రెండో పాయింట్ మా అనే మాటకు మనము మంచితనము కలిగి ఉండాలి. దేవుడు నేర్పించేటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచిగా జీవించాలి. చూడండి, మనం చూడగానే వీడు చాలా మంచోడు అని అనుకోవాలి. అది దేవునికి మహిమ కలుగుతుంది. అబ్బా, వీడెంత కఠినాత్ముడు, దుర్మార్గుడు, క్రైస్తవులు అని చెప్పుకొని మనము మంచితనాన్ని పాటించకపోతే మరి దేవుడికి అవమానం కలుగుతుందని. మిమ్మును బట్టి నా నామం అన్యజనుల్లో దూషింపబడుతుంది. చేతనంత మట్టుకి పక్కవాడికి, తోటి సహోదరుడికి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించగలిగిన వాడే మంచివాడు. మన యేసయ్య చాలా చాలా మంచివాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా మంచివాళ్ళే. హల్లెలూయా. నాకు మంచి స్నేహితులు ఉన్నారండి. నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నా చదువుకున్న టైంలో మాకు ఎక్కడ ఉద్యోగం చేసిన 2-3 నాకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరి గురించి వివరించడానికి కాదు, కానీ మంచితనము కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ యొక్క వరము. ఎందుకంటే ఆత్మఫలం ఏమైనగా మరి సంతోషము, సమాధానము, మంచితనము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహం ఉండాలి. ఎన్నెన్నో ఆశలు ఉంటాయి. ఈ ఆశలు నిగ్రహించుకునే శక్తిని దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి మంచితనం నీలో ఉండాలి. మంచితనం లేకపోతే వేస్ట్ అండి. ఎన్నో మంచితనము మరి గురించి కొన్ని తనములు, చెడ్డతనము, చెడుతనము, తనము అని మాట గురించి నేను ఒకసారి ధ్యానించి ప్రసంగం రాసుకున్నాండి. మొత్తం 18 తనాలు ఉన్నాయంటండి. తనాలు అంటే క్యారెక్టర్స్. ఇప్పుడు దాకా చెప్పండి మాటలు బట్టి దేవుని స్తోత్రం. అయితే అనగా మరి సత్యము చెప్తూ, మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మీద వచ్చే మంచి మాటలన్నీ మీరు ఊహించుకోండి. అంటే బైబిల్ నుంచి తీసుకోండి. దేవుని స్తోత్రం. అనగా మంచితనం కలిగి ఉండండి. మంచితనం నీలో లేకపోతే యేసుప్రభు నమ్ముకున్నందుకు వేస్ట్. దుర్మార్గాన్ని, చెడుతనాన్ని అనుసరిస్తే, మంచితనం లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వేస్ట్. బైబిల్ ఒక చక్కని మాట ఉంది. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు ఆ పేరుని బట్టే వాడు క్రైస్తవుడని దేవుని మహిమపరచాలి. కాబట్టి క్రైస్తవులు అని మనము మొట్టమొదట అంత్యకలో మరి క్రైస్తవులు అనబడ్డారని వ్రాయబడ్డదండి. క్రైస్తవ్యము చాలా గొప్పదండి. ప్రపంచంలో 13.6% ఉందండి. ఇక ఏది అంత స్థానానికి వెళ్ళలేదు. ప్రపంచం ఒక హిందూ దేశంలోనే విర్రవెగుతూ ఉంటారండి. ఈ అసత్యాన్ని పాటిస్తూ, అబద్ధాలని ప్రచారం చేస్తూ, కల్పనా కథల వైపు తిరుగుతూ, ఈ పుక్కటి పురాణాలతో కొట్టే తెచ్చని ఈ యొక్క వేస్ట్ మనుషులు కల్పించిన పద్ధతులు ఇవన్నీ కూడా గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కానీ సత్యము, నిజము దేవునిలో ఉంది. యేసు ప్రభువే సత్యము, మార్గం.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న అనడానికి ఉదాహరణ, సత్యము ఎప్పుడూ నీ ప్రవర్తనలో, నీ యథార్థతలో, నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో సత్యము చెప్తూ ఉంటే నీవు సమయాన్ని సద్వినియోగం. నీవు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు అబద్ధం రిపోర్ట్ ఇచ్చావనుకో, నా కంపెనీకి నేను అబద్ధపు రిపోర్ట్, నేను సత్యాన్ని పాటిస్తలేదు. ఎప్పుడైనా నిజం బయటపడుతుంది. సత్యమే చెప్పాలి. ఏది నష్టం కలిగినా మరి నీ ఒక మాట ఉందండి, గుర్తు చేస్తారు. ప్రభువా, నీ పరిశుద్ధ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు అని ఒక క్వశ్చన్ ఉందండి. చాలా బాగుంటుంది, కీర్తన గ్రంథంలో ఉంటుంది. యథార్థముగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా. అక్కడ మనము దేవుని సన్నిధిలో మనం నిలబడగలంటే అబద్ధాలు లేని వారు దేవుని రాజ్యం ప్రవేశించరండి. నిజమే చెప్పాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు నేను అడగచ్చు. సహోదరుడా, స్నేహితుడు, ఇంత పెద్ద బోధలో, నీతి బోధలో పెద్ద పెద్ద మాటలు ఆడాడుతున్నావు, నువ్వు పాటిస్తున్నావా? నేను పాటించలేనండి. కానీ దేవుని ఆత్మ సహాయం తీసుకుంటే సర్వసత్యములోనికి ఆయన ఆత్మ సహాయంతో మనల్ని నడిపించునుగాక, నిన్ను నడిపించునుగాక, నన్ను సంఘాలను ఆయన సంపూర్ణ సత్యంలోకి నడిపించునుగాక. మీకు అర్థమైంది? దేవునికి స్తోత్రం. అయితే ప్రభునందు ప్రియుల సా అయిపోయింది. సా అంటే సత్యమును పలుకుతూ, సత్యమును ప్రేమిస్తూ, సత్యమునే వెంబడిస్తూ, సత్యవాది మాటలు వింటూ ఆ సత్యాన్ని ఫాలో అవ్వాలి. మరి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చండి. మా అంటే మంచితనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మంచితనం నీలో ఉట్టిపడుతూ ఉండాలి. మంచితనం, ఇటు మంచోడు అని అనిపించు, నువ్వు మంచివాడు అని అనిపించుకోవాలంట. ప్రజలతో ఎప్పుడు అనిపించుకుంటావు అంటే, యేసు ప్రభు నీ వెంబడించినప్పుడు నువ్వు మంచోడు అని ఖచ్చితంగా అనబడతావు. మన యేసయ్య మంచివాడు కనుక మనం కూడా మంచివాళ్ళుగా ఉండాలి. ఎవరికి అన్యాయము, హాని చేయకూడదు. ఓకేనా? నీవు క్రైస్తవుడు అనేందుకు మంచివాడిగా ఉండాలి. అదే నిన్ను రక్షించి ఆ నీతి, ఆ యొక్క మంచితనం నిన్ను కాపాడుతుంది. నీ మంచితనం నీ బిడ్డలు కూడా కాపాడుతూ పలానా కుమారుడు, పలానా వాళ్ళ కొడుకు, కూతురు ఈ బిడ్డను జాగ్రత్తగా చూడాలని కొంతమంది దయ చూపుతూ ఉంటారు. ఆయన ఆ నాన్న చాలా మంచోడు అని ఆ పేరు వచ్చి వారి తండ్రిని బట్టి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తారు. అంటే ఇది ఎక్స్ప్లెనేషన్ చాలా అయిపోతుంది, క్షమించండి. ఇది వాయిస్ రికార్డు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పవలసిన సబ్జెక్టుని చెప్పేసి దేవునికి మహిమ చెల్లిస్తాను. హల్లెలూయా. మీ అందరికీ వందలు. ప్లీజ్ కొద్దిసేపు వినండి. ఆ యొక్క సమయమైన మాటలను వివరించి మీకు ముగిస్తాను. ఇక సా, మా రెండు అయిపోయి. మూడోది యా అంటే మీరు గెస్ చేయగలరు. దేవుని జ్ఞానంలో యథార్థంగా జీవించాలండి. దేవుని సన్నిధిలో యథార్థత అనేది గొప్ప ప్రసంగం అండి. మరి మోషే, అబ్రహాము, హిజ్కియా వీళ్ళందరికీ కూడా, మోషే, యాకోబు, దానియేలు అందరూ కూడా ఎలా జీవించారంటే దేవుని దృష్టికి యథార్థంగా, నిజాయితీగా. యథార్థత అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నీవు బిల్డప్ చేయకూడదు, మేకప్ చేసుకొని యాక్టింగ్ చేయకూడదు. యథార్థత లేని వారండి సినిమా యాక్టర్లు అందరూ కూడా. వారు కొడితే కొట్టుగాక నన్ను వాళ్ళు నటించేసి నటన చూపించేస్తారు. అది నిజమో మరి అంటే సినిమా వాళ్ళకి రివార్డులు రావాలి కాబట్టి ఆ నటన, ఆ వ్యక్తి క్యారెక్టర్ తీసుకుని అలా జీవించేస్తారు. సాతాను నటించడం నెలకి ఆ చట్రంలో వాళ్ళకు ఒక బిరుదు ఇచ్చి ఆ బిరుదులో పెట్టేసాడండి. అయితే ఇది డీప్గా వెళ్ళిపోను. యథార్థత కోరుకుంటున్నాడు దేవుడు నీ నుండి, నా నుంచి. సిన్సియారిటీ, యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని రాజ్యంలో మరి నీతి సూర్యువలే ప్రకాశిస్తారంట. యథార్థత ఎవరు కలిగి ఉంటారో వారు ధన్యులు. యథార్థ హృదయం కలిగి వారు ధన్యులు. యథార్థత దేవుడు కోరుకుంటున్నాడు. యథార్థవంతుల్నే ప్రేమిస్తాడు ఆయన, యథార్థవంతుల్నే రక్షిస్తాడు ఆయన. దానియేలు, యోబు ఎంతో యథార్థవంతులుగా, దావీదు ఎంత యథార్థవంతులుగా జీవించి గొప్ప రాజయ్యాడు. యెరూషలేమును పట్టణాన్ని కట్టాడు. ప్రభు హిజ్కియా ఒక మాట గుర్తొస్తుంది యథార్థత గురించి. ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవా, ఒకప్పుడు నేను ఎంత యథార్థంగా నీకు ఇష్టడుగా జీవించాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు యథార్థంగా జీవిస్తే ఆ యథార్థతే నిన్ను కాపాడుతూ ఉంటుందండి. నిజాయితీగా, సిన్సియర్గా ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోడండి. దేవుడు ఆ యథార్థతతో రక్షిస్తాడు. యథార్థత అంటే రియాలిటీగా ఉండాలి, యాక్టింగ్ చేయొద్దు. నీ భక్తి ఏంటో, నీ యొక్క అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకడు బెల్షెజరు, అదే ఒక వ్యక్తి గర్వించి దేవుని పరిశుద్ధ పాత్రలో మరి ఆ యొక్క ద్రాక్షారసం తాగి వాడు నష్టపోయాడని ఉంది వాక్యం. ప్రభునందు ప్రియులారా, మనం యథార్థంగా జీవించి దేవునికి మహిమకరంగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ప్రైజ్ లార్డ్.
Time is 13